ఈరోజు మనము బగారా రైస్కి లేదా వెజిటబుల్ రైస్కి చాలా మంచి కాంబినేషన్ కర్రీ చేసుకుంటున్నాము. అదే మసాలా మిర్చి కర్రీ. చాలా టేస్టీగా, క్విక్గా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే కర్రీ అనమాట. ఇప్పుడు చూడండి, ఒక ప్యాన్లో నేను ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు వేసాను. నువ్వులు ఎంత ఎక్కువ వాడితే అంత బెస్ట్ ఎప్పుడు. సో ఆ నువ్వులు వేగే లోపే నేను ఏం చేశానంటే 2 ఆనియన్స్, 2 టమాటోస్ కట్ చేసి వేసేసాను. ఇవి సన్నగా కట్ చేసే అవసరం లేదు, నార్మల్గా కట్ చేసి వేసేయచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం దీనిలో కొంచెం చింతపండు వేసేసుకోవాలి. చింతపండు కూడా ఎక్కువ క్వాంటిటీ అవసరం ఉండదు. నిమ్మకాయ సైజ్, చిన్న నిమ్మకాయ సైజ్, అంతా పెద్దది కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ టమాటో వేస్తున్నాము. సో చిన్న నిమ్మకాయ వేస్తే ఏంటంటే ఎక్కువ పుల్లగా ఉండదు, బగారన్నంలోకి టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ వేసేసి ఇప్పుడు మనం కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. దీనిలో మనం GLF మసాలా కారం వేస్తున్నాము. ఎందుకు దీనిలో వేస్తున్నాము అనేసి అంటే, ఈ GLF మసాలాలో ధనియాలు, జీలకర్ర అండ్ ఎవ్రీథింగ్ మసాలాస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటే కొంచెం సాల్ట్ కూడా వేసాను, ఎందుకంటే చింతపండు టమాటోలో ఉంటుంది కాబట్టి అది వేసాను. అది మంచి మిక్సీ పట్టిన తర్వాత, ఫైన్ పేస్ట్ పట్టిన తర్వాత దీనిలో మిర్చి మంచి కట్ చేసుకొని మిడిల్లో కొంచెంగా దానిలో పెట్టాలి. బయట ఎక్కువ రాకూడదు, ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం బయట పెట్టామనుకుంటే అది ఎక్కువ అంటుకుపోతుంది. అదే మనం ఎక్కువ ఆయిల్ వేస్తే కొంచెం పర్వాలేదు, కానీ కొంచెం డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు ఈజీగా అనేసి చేస్తున్నాం ఈ కర్రీ. సో ఈజీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదే. మనం ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై ఏం చేయట్లేదు కాబట్టి తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. వైట్ రైస్కి, బగారన్నం ఎవరైనా తినొచ్చు. సో ఇలా నేను ప్రతి ఒక్కటి కూడా అలా మిర్చికి మొత్తం అంతా కూడా నింపేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకున్న తర్వాత దానిలో మనం ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిర్చి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, అది చూడండి, అదంతా కూడా నేను ఒక్కొక్కటి అన్ని దానిలో ప్యాన్లో వేసేస్తాను. ఇది డీప్ ఫ్రై చేయకూడదు, అంటే మీకు ఓన్లీ హాఫ్ కుక్కే బాగుంటుంది అనమాట. డీప్ ఫ్రై అన్నారనుకోండి మిర్చి మెత్తబడిపోతుంది, సాఫ్ట్ అయిపోతే అంత టేస్ట్ అనిపించదు. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలనుకున్నాను, నార్మల్గా ఏంటంటే మనం ఇలా చేసిన తర్వాత ఒక 2 or 3 ఎప్పుడైనా తీసి పక్కన పెట్టమంటారు ఇంట్లో. ఎందుకు అనేసి అంటే అది దీనిలో తిన్న టేస్ట్ వేరేగా ఉంటుంది. మళ్ళీ ఆ సైడ్లో మనం వైట్ రైస్లో జస్ట్ అది కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో టేస్ట్. సో మీకు చెప్తుంటేనే నోట్లో ఊరిలు వస్తున్నాయి. నార్మల్గా అది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా మనం మంచి వేయించిన తర్వాత ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి కొంచెం అడిగినట్టు అవుతుంది. ఓకే ఫైన్, పర్వాలేదు. కానీ మీరు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం తక్కువే వేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో చూడండి, 3/4 వరకే అయిపోయింది. సో ఇప్పుడు ఈ టైంలో మనం ఒకవేళ కొన్ని తీసేసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే అలానే మగ్గనివ్వాలి. దీనిలో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉంటుందో అది, మిగతా పేస్ట్ ఉంటుంది కదా, అది దీనిలో వేసేసుకోవాలి. అండ్ దీనిలో చూడడానికి కొంచెమే ఉంది, అది సరిపోతుంది అంటే సరిపోదు, ఎందుకంటే ఆల్రెడీ మిక్సీలో మనం వేసింది కొంచెం కాబట్టి దానిలోనే ఇంకా సగం ఉంటుంది. సో దానిలో కొంచెం వాటర్ పోసేసి మనం అదే వాటర్ని దీనిలో వేసేస్తే బాగుంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఆ వాటర్ మొత్తం అంతా మిక్సీలో కొంచెం వాటర్ పోసేసి కలిపి దీనిలో వేసేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి సరిపోతుంది. సో ఇలా మనం దీన్ని ఒక 5 minutes వరకు బాయిల్ చేస్తే మనకు సరిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. సో GLF కారం అప్పుడు కొంచెం వేసాను, ఇప్పుడు మరి మిగతా సగం వేసేస్తున్నాం అనమాట. సో ఇది వేసేసి మనం మంచిగా కలిపేసేసి ఉంచేద్దాం. ఓకే, GLFలో పట్టించిన కారం చాలా బెస్ట్ క్వాలిటీ కారం, ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి పట్టించింది అనమాట. సో ఏ కెమికల్స్ కూడా నేను యూజ్ చేయలేదు. అండ్ మసాలా చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా ఏదైనా ఇదే నేను యూజ్ చేస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు పొడుపు కథ. రెక్కలు ఉంటాయి, అందరి ఇళ్ళల్లో ఉంటుంది, బాగా స్పీడ్గా తిరుగుతుంది. ఏంటది అనుకుంటున్నారా? ఆలోచించండి ఒక సెకండ్. మన ఇళ్ళల్లో ఉంటుంది. అది లేకపోతే సమ్మర్లో అసలు మనం ఉండలేము నార్మల్గా. ఏంటా? ఫ్యాన్. అది ఎందుకంటే ఫ్యాన్ లేకపోతే సమ్మర్లో అసలు ఎవ్వరూ ఉండలేరు. అండ్ మోస్ట్లీ ఇప్పుడైతే ప్రజెంట్ అందరి ఇళ్ళలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.